precision rectifier. Puneet, what is a rectifier? Sir, AC to DC convert. Puneet, what is a rectifier? సార్ ఏసీ నుంచి DC కన్వర్ట్ చేస్తుంది సార్. AC. Okay. Puneet, just I want to ask you, half wave rectifier means what? సార్ Puneet, half wave rectifier means what, Puneet? ఆఫ్ వస్తుంది అవుట్పుట్ సార్ అట్లా. ఏమవుతుంది పునీత్? Is this the way? ఎస్ సార్ ఎస్ Okay, సార్. Puneet. Puneet, what is how will be the circuit? Circuit ఎలా ఉంటుంది దీనికి? Simple half wave rectifier. డయోడ్ in series with Diode. resistor. Vout across resistor. Is this true, Puneet? ఎస్ సార్. Here I'll apply what? AC. అంతేనా Puneet? ఏసీ ఇన్పుట్ సార్. ఎస్ సార్. Yeah, AC input. Puneet, my question here is to you, what is the drop across V gamma ఎంత Puneet? 0.7. How much? 0.7. 0.7. Suppose Puneet, for this circuit, yeah, V gamma cut in 0.7. Suppose Puneet, if I am giving V in as 0.1 volt peak amplitude, will this act as a rectifier, half wave rectifier? Famida? No sir, less than 0.7. No sir. Yeah, Famida? నో సార్. Why? అంటే 0.7 ఇస్తే కానీ డయోడ్ ఆన్ అవ్వదు కదా సార్. Yeah, diode is always off. Now the question here is, if my small amplitude signals are there like this, yeah, small amplitude signals are there, definitely if I apply V in for this 0.1 peak voltage, right, diode is completely what? Off for all times. Is it true? Antena Puneet? Yes sir. So suppose we want to rectify we want to do rectification for low amplitude signals low amplitude AC signal, then precision rectifier will serve our purpose. Who will serve our purpose? Entama? Normal rectifier can't do the job. You got my point what I am saying? Precision rectifier. Where babu అర్థమైందా ఇది? Yes sir. Where babu అర్థమైందా? ఇది పాయింట్ ఏంది where babu? No. Low amplitude signal rectify చేయాలనుకో అప్పుడు ఎలా అని చెప్పి. ఓకేనా where babu? Okay sir. So this basically involves what? Op amp. ఇది ఎలా ఉంటుందో చూడండి. అంటే వీరబాబు దాని అర్థమైంది ఎర్లియర్ ఇదే కదా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే వీరబాబు. Yes sir. అంటే విఇన్ నేను గ్రేటర్ దాన్ 0 ఇచ్చాను. ఎంత ఇచ్చాను వీరబాబు? Greater than 0. ఈ పాజిటివ్ 0.1 వోల్ట్ ఇచ్చాను వీరబాబు. Yes sir. 1 వోల్ట్ ఇస్తే
డ్రాప్ ఇక్కడ 0.7 వోల్ట్ ఉంటుంది వీరబాబు. ఎంత ఉంటుంది? 0.7. బట్ నాకు ఇక్కడ ఎంత రావాలంటే 0.1 వోల్ట్ రావాలి. ఇది వస్తుందా వీరబాబు ఇలా? రాదు సార్, మనం 0.8 ఇవ్వాలి అక్కడ, ఇక్కడ ఇన్పుట్. ఇన్ జనరల్గా అంతేనా కదా? ఎస్ సార్, రాదు సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒకసారి ఇది పాసిబుల్ అవుద్దా వీరబాబు ఇలా? పాసిబుల్ అవుతుంది సార్, లేకపోతే ఐడియా ఎలా అవ్వాలి డయోడ్ అలా అవ్వాలంటే. డయోడ్ ఐడియల్ అయితే అవుతుంది. హరిత అంతేనమ్మా? హరిత వీరబాబు ఏంది ఇక్కడ చూడు ఒకసారి, ఇంకోసారి చెప్తాను. వీన్ సపోజ్ 0.1 వోల్ట్ అయింది. ఇది ఎంత డ్రాప్ ఎంత వీరబాబు? ఇది 0.7 వోల్ట్. ఇక్కడ 0.1 వోల్ట్. 0.1 వోల్ట్ అంటే అదేంది వీరబాబు? పిఓటి ఈక్వల్ టు వీన్, అంతేనా కదా? ఎస్ సార్. కుదురుతుంది వీరబాబు ఇది? ఇక్కడ ఎంత ఉండాలి జనరల్ అయితే? అంటే విఔట్ 0 రావాలి సార్ మా అయితే ఇది పాసిబుల్ కానీ అంతేనా కదా ఐడియల్ డయోడ్ అయితే. బట్ నార్మల్ డయోడ్ ఎలా చేయాలి అంటే వీరబాబు ఈ నోడ్ వోల్టేజ్ దేనికి ఈక్వల్ అవ్వాలి? విఔట్ విఎన్ కి ఈక్వల్ అవ్వాలి అంటే వీరబాబు. ఇంకోటి ఇదే సపోజ్ వి నెగిటివ్ అప్లై చేస్తే డయోడ్ ఏమైపోతుంది? నెగిటివ్ అప్లై చేస్తే నెగిటివ్ వోల్టేజ్, నెగిటివ్ వి లెస్ దెన్ విఎన్, విఎన్ గ్రేటర్ దెన్ వి ఆఫ్, డయోడ్ ఆఫ్ అయ్యమ్మా. ఎస్ సార్, డయోడ్ మామూలుగానే ఆఫ్ సార్. ఇప్పుడు చూడు వీరబాబు, నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, విని ఇక్కడ పెట్టుకున్నాను వీరబాబు, గమనించు చెప్పే పాయింట్ ఇక్కడ. ఇది విఔట్ వీరబాబు. ఎస్ సార్. విన్ పాజిటివ్ అయితే ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి డ్రా చేస్తున్నాను. ప్రిసిషన్ రెక్టిఫైర్ లో ఏ రెక్టిఫైర్ ఇది? హాఫ్ వేవ్ రెక్టిఫైర్ డ్రా చేస్తున్నాను. విఔట్ దేని ట్రాక్ అవ్వాలి వీరబాబు? విఎన్ ట్రాక్ అవ్వాలి, విన్ కి రావాలి, అంతేనా కాదు? విన్ ఎంత ఉంటుంది? 0.1 వోల్ట్ ఉంటే విఔట్ కూడా ఎంత కావాలి? పీక్ యాంప్లిట్యూడ్. ఎస్ సార్. ఇది 0.1 వోల్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు చూడు వీరబాబు, మనం స్టఫ్ ఎలా చేస్తాం చూడు. వీరబాబు విఔట్ దేని ట్రాక్ అవ్వాలి? విఎన్ ట్రాక్ అవ్వాలి. విన్ ట్రాక్. ఒక ఆప్ యాంప్ తీసుకున్నాను వీరబాబు. ఎస్ సార్. ఫీడ్బ్యాక్ లో ఇలా కనెక్ట్ చేస్తాను. డి ఇన్వాల్వ్ అయింది, ఓకేనా? ఈ నోడ్ వోల్టేజ్ దీనికి అవ్వాలి విఎన్ కి ఈక్వల్, నోట్ విఎన్ కి ఈక్వల్ అవ్వాలి. ఏముంటది ఉండాలి? విఎన్ పాజిటివ్ అంటే ఎస్ సార్, ఇది అది ఏ ఉండాలి, బి ఏ ఉండాలి సార్. ఏ బి వీరబాబు ఏ ఉండాలి? ఏ విపి సార్, అంటే ఏపి బిఎన్ నెగటివ్. గమనించి ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను. వీరబాబు ఇది 0.1 వోల్ట్ ఇచ్చాను బిన్. యాక్చువల్లీ ఏ ఇస్తాను, ఇది పీక్ యాంప్లిట్యూడ్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 0.1 వోల్ట్ ఇచ్చాను. ఇది బఫర్ లా లేదు వీరబాబు, ఫీడ్బ్యాక్ లాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందిగా ఇక్కడ? ఉంది సార్. ఉందా ఇక్కడ? ఓకే. ఇది దేన్ని ట్రాక్ చేస్తుంది? ఈ విఎన్ విపిని ట్రాక్ చేస్తుంది. అక్కడ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇది 0.1 వోల్ట్, అంతేనా వీరబాబు? ఎప్పుడు ట్రాక్ చేస్తుంది? వర్చువల్ షార్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పు నీకు? వెన్ దెర్ ఈస్ ఎ పాత్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు, అంతేనా కదా? ఏమున్నప్పుడు వీరబాబు? నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండాలి అంటే పాత్ ఉండాలి కదా? ఎస్ సార్, అంటే డి ఆన్ అవ్వాలి సార్. డి ఆన్ అవ్వాలి. డి ఆన్ అవుతుందా లేదా చూద్దాం చూడు వీరబాబు. 0.1 వోల్ట్ అన్నాను అంటే ఈ నోడ్ వోల్టేజ్ ఎంత చెప్పు నువ్వు? 0.1 వోల్ట్ అంటున్నాను నేను. ఏ టైమ్స్ విపి మైనస్ విఎన్. ఒకసారి వెయిట్ 0.1 వోల్ట్ అంటున్నాను. కరెంట్ దీంట్లో ఎలా ఫ్లో అవుద్ది వీరబాబు? డౌన్వర్డ్స్. ఇలా కదా? ఎస్ సార్, అదే డౌన్వర్డ్స్ ఉంటుంది. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది వీరబాబు? ఇలా వచ్చిందా?
ఎస్ సార్, డయోడ్ లోంచి ఈ టెర్మినల్ లో కరెంట్ ఫ్లో అవ్వదుగా. డయోడ్ ఈ టెర్మినల్లో కరెంట్ ఫ్లో అవుతుంది, ఇది సున్నా కాబట్టి. ఇది ఎటువైపు నుంచి ఫ్లో అయింది కరెంట్? P2 N ఆన్. డయోడ్ ఆన్ అయితేనే కదా. డయోడ్ ఆన్ అయితే ఏమవుతుంది? P2N కదా ఫ్లో అయ్యేది కరెంట్. N to P ఫ్లో అవుద్దా డయోడ్ లో? అవ్వదు సార్. డయోడ్ లో N to P ఫ్లో అవుద్దా కరెంట్? అవ్వదు సార్. P2N కదా ఫ్లో అయ్యేది. ఎస్ సార్. అంతేనా కదా? ఎస్ సార్, అంటే డయోడ్ ఆన్ ఇంకా. సో ఇప్పుడు చెప్పు నువ్వు. సో డయోడ్ ఆన్ అవుద్దా లేదా? ఆన్ అవుతుంది సార్. హలో, రేపు పునీత్ అర్థమైందా ఇది టాపిక్? ఎస్ సార్, ఆన్ అవుతుంది సార్. వీరబాబు, V నెగిటివ్ అయితే మా -0.1 వోల్ట్ ఉంది అనుకో. ఎస్ సార్, అప్పుడు విఅవుట్ కూడా -0.1 అయింది సార్. ఇప్పుడు కరెంట్ ఆపోజిట్ ఇప్పుడు డైరెక్షన్. టెస్ట్ చేద్దాం, ఇది విఅవుట్ -0.1 అవుద్దా లేదు. ఇప్పుడు చూడు విఅవుట్ ఎంత అప్పుడు? -0.1 వోల్ట్. విఅవుట్ -0.1 వోల్ట్. వెయిట్ విఅవుట్ -0.1 వోల్ట్ అయితే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? అప్వర్డ్స్ RL నుంచి పైకి, అంటే N to P ఫ్లో అవుతుంది. అంటే ఈ కరెంట్ ఎంత? ఈ కరెంట్ ఎంత? జీరో. అంటే N to P కరెంట్ ఫ్లో అవుద్దా? అవ్వదు సార్. అంటే అప్పుడు డయోడ్ ఏమైపోతుంది? అంటే మన అజంప్షన్ రాంగ్ సార్. అంటే విఅవుట్ నాట్ ఈక్వల్ టు -0.1. డయోడ్ ఆఫ్ అవుతుంది. నేను ఆఫ్ చేశాను. అప్పుడు విఅవుట్ ఏమైపోతుంది ఇక్కడ? 0 సార్. ఆబ్వియస్ కదా అది. ఎస్ సార్. ప్రవీణ్, అర్థమైందా ప్రవీణ్? ఎస్ సార్. విఅవుట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ప్రవీణ్ ఇక్కడ? 0 వోల్ట్స్ వస్తుంది. మైనస్ నెగిటివ్. ఇప్పుడు చూడు, నేను 2 గ్రేటర్ దాన్ 0కు మాట్లాడతాను. స్టేటస్, దీని స్టేటస్ ఎలా వద్దో నేను చూస్తాను ఇక్కడ. గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రవీణ్? చూడు, డి ఏమవుతుంది ప్రవీణ్? ఆన్ సార్. డి ఆన్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ వాట్? నెగిటివ్ ఫీడ్బ్యాక్ exists. This implies Praveen, virtual short exists. Virtual short exist అయినప్పుడు ప్రవీణ్ ఏమవుతుంది? విఅవుట్ ఈక్వల్ టు Vin. దీని సర్క్యూట్ డయాగ్రామ్, దీన్ని సపోర్ట్ చేసినట్టు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడు ప్రవీణ్. ఏమంటున్నాను ఒకసారి, వీరబాబుతో ఏవైతే మాట్లాడానో ఆ కాన్వర్సేషన్ నీతో మాట్లాడతాను చూడు ఒకసారి. ఎలా జస్టిఫికేషన్ చేస్తున్నాను ఒకసారి చూడు ప్రవీణ్. సార్. స్టూడెంట్ పాజిటివ్ పీక్ ఇస్తున్నాడు, అంతేనా కదా? ఏమి ఇస్తున్నాడు ప్రవీణ్? పాజిటివ్ పీక్. అది 0.1 వోల్ట్ అనుకో. ఇది మనకి ఎలా ఉంది ప్రవీణ్? ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉంది, అంతేనా కదా? డయోడ్ ఆన్ అయితే, అంతేనా కదా ప్రవీణ్? నేను డయోడ్ ఆన్ అయింది అనుకుని స్టార్ట్ అవుతున్నాను ప్రవీణ్. అప్పుడు వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అవుద్దా లేదా? ఎస్ సార్, ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు విఅవుట్ కూడా ఎంత అవుతుంది ప్రవీణ్? విఇన్ సార్. అంటే 0.1 వోల్ట్, అంతేనా కదా? ఎస్ సార్. ఇది పాజిటివ్ కాబట్టి ప్రవీణ్, ఈ కరెంట్ జనరల్ చూడు, రెసిస్టర్ 1K అయితే ఈ నోడ్ వోల్టేజ్ 0.1 వోల్ట్ అంటే దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 0.1 మిల్లీ యాంపియర్ ఇలా ఫ్లో అవుతుంది. అందులో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది ఈ డైరెక్షన్. ఈ డైరెక్షన్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుందంటే ఈ కరెంట్ ఎంత ప్రవీణ్? ఇటు నుంచి వచ్చే కరెంట్ ఎంత? 0. అంటే ఈ కరెంట్ దేని నుంచి ఫ్లో అవుతుంది ప్రవీణ్? ఇది డయోడ్స్, ఫ్రమ్ డయోడ్స్. డయోడ్ నుంచి ఫ్లో అవుతుంది ఈ కరెంట్, అంతేనా కదా? హలో, అంతేనా ఇది గౌతమ్? ఎస్ సార్. సో దిస్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ P. ఆన్ అయింది కాబట్టి ఇది P నుంచి N కి ఫ్లో అవుతుంది. అదే దానికి జస్టిఫికేషన్, ఓకేనా? సో ఆన్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? డయోడ్ డి ఆన్ అయింది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎగ్జిస్ట్ అయింది. సో దేర్ఫోర్ వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్. సో విఅవుట్ ఈక్వల్ టు విఇన్. ఈ కరెంట్ దేని నుంచి వస్తుందమ్మా ప్రవీణ్?
Diodes. Diode op. డయోడ్ నుంచి. డయోడ్ ఆన్ అయితేనే కదా జరిగేది. Yes, sir. అంతేనా ప్రవీణ్? Yes, sir. వాయిస్ కరెక్ట్ లేదు. సో ఇట్ విల్ ద కరెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ వాట్ P to N ఇన్ ద డయోడ్. సో డయోడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఏందమ్మా? Short. డి ఆన్. 0.7 కదా సార్. So Vout equal to what? Vin. Yeah, 0.7. ఐడల్ డయోడ్. చూసారా ఏం చెప్పాడు? 0.7 కదా సార్ అన్నాడు. నో ప్రాబ్లం. ఏమైందమ్మా ఇది? వీగామా. బట్ Vout ఎంత? Vin. వీరబాబు ఈ నోడ్ వోల్టేజ్ ఎంత? ఏ నోట్ సార్? Vout plus Vin plus 0.7. వీరబాబు వాట్ ఈస్ దిస్ విత్ నోడ్ వోల్టేజ్? Vin plus V Vin gamma. plus V gamma. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్రవీణ్ ఇక్కడ Vin లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది ప్రవీణ్? Diode off. ఫస్ట్ పాయింట్ ఏంది? డయోడ్ డి ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయితే ప్రవీణ్ నో నెగటివ్ ఫీడ్బ్యాక్. నో నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటే పాత్ ఉండదు కదా నీకు అప్పుడు. Yes, sir. దిస్ ఇంప్లైస్ వాట్ ప్రవీణ్? ఇంకా ఏం చెప్తావు? నో నెగటివ్ ఫీడ్బ్యాక్, దేర్ఫోర్ నో Oh, virtual short. వర్చువల్ షార్ట్. Short. సో ద సర్క్యూట్ ఏమవుతుందంటే ఇక్కడ చూడు, వీన్ -0.1 వోల్ట్ పెడుతున్నాను ఇలా. డయోడ్ ఏమైపోయింది ప్రవీణ్? Open, sir. ఓపెన్ నేను ఎందుకు చెప్పాను చెప్పు. ఇక్కడ సపోజ్ నేను డయోడ్ అనుకున్నాను అనుకో, ఇది నెగిటివ్ వోల్టేజ్ ఎన్నకి నెగిటివ్ వస్తుంది కదా, రివర్స్ బయాస్ అయిపోతుంది ఆఫ్. అంటే N2P కరెంట్ ఫ్లో అవ్వాల్సి వస్తుంది, అంతేనా కదా? ఎస్ సార్. సో N2 కరెంట్ ఫ్రీ డయోడ్ ఆన్ అయితే అర్థమైంది P to N I flow అవ్వచ్చు. D on means what? I flows from P to N. P to N. డయోడ్ ఆఫ్ అంటే నో కరెంట్ ఫ్లోస్. అంటే ఇది డయోడ్ ఆన్ అంటే ఇదే I flows from P to N. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్. N2P ఫ్లో వద్దా కరెంట్ డయోడ్ లో? నో సార్. హలో, నో సార్. అంటే సార్ రివర్స్ ఫార్వర్డ్ సాచురేషన్. బయాసే కదా ఇది ఫార్వర్డ్ బయాసే కదా. ఎస్ సార్. సో అది చాలా తక్కువ ఉంటుంది కదా అది. ఎస్ సార్. హలో సార్. చాలా తక్కువ ఉంటుంది కదా. ఆ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఫ్లో అయితే అది చాలా చాలా తక్కువ ఉంటుంది అది. ఎస్ సార్. యు గాట్ మై పాయింట్ సార్. సో దేర్ఫోర్ Vout ఏముంటుంది ప్రవీణ్ ఇక్కడ? Vout ఈక్వల్ టు జీరో 0 ఫర్ ఆల్ నెగటివ్ వాల్యూ, అంతేనా ప్రవీణ్? ఎస్ సార్. డి ఆఫ్. నేను ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తున్నాను ప్రవీణ్ ఇప్పుడు. ఇది Vout ప్రవీణ్, ఇది Vin. ప్రవీణ్ చెప్పు, స్మాల్ వోల్టేజెస్ కూడా Vout ఏమొస్తుంది ఇక్కడ? 0.01 వోల్ట్ ఉన్నా కూడా ఎంత వస్తుంది నాకు? వస్తుంది. అంటే y is equal to వాట్ ప్రవీణ్? x లాగా mx. స్లోప్ ఎంత? 1 సార్. 1. స్లోప్ 1 అంటే ఎలా ఉంటుంది ప్రవీణ్? ఇది 45 degrees. 45 degrees. ఇప్పుడు చెప్పు ప్రవీణ్, లెస్ నెగిటివ్ డైరెక్షన్ లో ప్రవీణ్? 0 సార్. Vout 0 సార్.
వి అవుట్ 0 సార్. V out 0 for all negative values. This is the transfer characteristics of what, Praveen? ఐడియల్ ఐడియల్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సార్. Precision half wave rectifier. సార్ Which is, Praveen? Precision హాఫ్ half wave rectifier. ఓకే, నెక్స్ట్ ప్రవీణ్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మాట్లాడాము, ప్రిసిషన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వెళ్దామా? ఎస్ సార్. పునీత్ అర్థమవుతుందా పునీత్? ఎస్ సార్. పునీత్ ఎలా చేద్దాం ప్రిసిషన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్? 2 diodes with 1 resistor and 1 op amp. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. చూడు ప్రవీణ్, ఇది నీకు ఎలా తెలిసింది డయోడ్స్ విత్ 1 రెసిస్టర్ అని చెప్పి? అంటే మనం ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అప్పుడు డయోడ్ లో చూసాం కదా సార్. అంటే మనం ఇప్పుడు నెగిటివ్ డైరెక్షన్ లో కూడా కరెంట్ ఫ్లో అయ్యేటట్టు చూడాలి కదా సార్. అప్పుడు డయోడ్ ని రివర్స్ బయాస్ లో నెగిటివ్ డైరెక్షన్ లో పైలట్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ V ని ఒక యాంప్లిఫైర్ తీసుకుంటాను. ఆఫ్ గెయిన్ ఎంత? ఎంతరా గెయిన్? -1. హలో, -1 గెయిన్ తో పెట్టుకున్నాను. ఓకేనా అర్థమైందా? వీన్ నెగిటివ్, ఇది వీన్ పాజిటివ్ అయితే ఇది వర్క్ అవుతుంది. వీన్ నెగిటివ్ అయితే ఇది ఆఫ్, D1 ఆఫ్. నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఏమవుతుంది? అంతేనా? చూడు, వీన్ సార్ లేకపోతే 2 డయోడ్స్ బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేసి అవుట్పుట్ ముందు సర్క్యూట్ లాగా చేయొచ్చు కదా సార్. వీన్ పాజిటివ్ నెగిటివ్ చెప్తాను, అది ఇలాగా ఈ క్రూడ్ అయితే వీన్ పాజిటివ్ ఉంటే ఏమవుతుంది? D1 ఏమవుతుంది? ఆన్ అయితే. ఆన్ సార్. వీన్ పాజిటివ్ అయితే D1 ఏమవుతుంది? స్టేటస్ ఆన్. D2 సార్ ఆఫ్. ఆఫ్. ఆఫ్ సార్. ఎందుకు పోయింది? వీన్ పాజిటివ్ అయితే ఇది ఏమవుతుంది? ఇంటూ మైనస్, ఇది ఏమైపోతుంది? నెగిటివ్ అయిపోతుంది. అంతేనా? మైనస్ అయిపోతుంది సార్. అప్పుడు D2 ఆఫ్ అయిపోతుంది. అంతేనా పునీత్? ఎస్ సార్. D1 Vout ఏమైపోతుంది? అప్పుడు ఐడియల్ డయోడ్స్ అనుకున్నాం అప్పుడు Vout ఏమవుతుంది పునీత్? V నెగిటివ్ అయితే పునీత్ D1 సంగతి ఏమవుతుంది? వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ D1? ఆఫ్ సార్. ఆఫ్. V నెగిటివ్ ఆఫ్. D2 ఆన్ సార్. ఆన్. Vout ఏమవుతుంది? అప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? Vin అవుతుంది. అంతేనా పునీత్? ఇది ఎస్ సార్. ప్లస్ Vనా మైనస్ Vనా పునీత్? ఇది సార్ అంటే మనం V ని నెగటివ్ వాల్యూ తీసుకున్నాం సార్. -V సార్. ఇది ఏమవుతుంది అప్పుడు పునీత్? -Vin అవుతుంది. ఎస్ సార్, మైనస్. సో పునీత్ ఇప్పుడు చూడు, ఐడియల్ డయోడ్ అని అనుకున్నాను పునీత్. ఇక్కడ ఏమనుకున్నాను? ఐడియల్ డయోడ్. Vout Vin ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నాను చూడు. సో Vin పాజిటివ్ ఉన్నప్పుడు Vout ఏమవుతుంది పునీత్? ఇక్కడ ప్లస్ Vin సార్. స్లోప్ ఎంత? 1. స్లోప్ 1. Vin నెగిటివ్ అయితే పునీత్ మైనస్ Vin సార్ విత్ స్లోప్ -1. y is equal to -x. అప్పుడు ఎలా ఉంటుంది పునీత్? ఇది y is equal to -x ఎలా ఉంటుంది? నెగిటివ్ లో సార్. ఎంత పునీత్? ఇది ఆపోజిట్ సైడ్ -1 సార్.
గౌతమి అంతేనా? హరిత, ప్రవీణ్. సో ఎస్ ఐడియల్ డయోడ్ మనకు జనరల్ గా ఉండదు కాబట్టి, సో మేము జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తాం, అసలు ఆప్ యాంప్ ఇది ఎలా చేద్దాం చూద్దాం. ఇది ఫండా బేసిక్ గా. ఈ ఫండాని ఎలా చేద్దాం చూడండి. సో ప్రవీణ్, దిస్ Vin D1 RL ఈ ఫార్మాట్ we can use what precision half wave rectifier లాగా యూజ్ చేసేయచ్చు. What is it? ఎస్ Directly we'll have Vin, Praveen, and op amp is there. Okay, Praveen? ఓకే సార్. So డయోడ్స్ diode is there. I'll call this diode as Praveen. D1 అంటాను. ఓకేనా? సార్. This is A1 amp. ఇది Vin ప్రవీణ్. సో హాఫ్ వేవ్ పాజిటివ్ ఎవరు ఇస్తారు ప్రవీణ్? పాజిటివ్ పీక్ A1 ఇస్తుంది, అంతేనా కదా? ఎస్ సార్. Vin నెగిటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది పునీత్? అంటే సార్ నెగిటివ్ బఫర్ D1 ఆఫ్ D1 ఆఫ్ అయిపోతుంది, Vout ఏమైపోతుంది? 0 అయిపోతుంది, అంతేనా? 0. అంతేనా? ఇప్పుడు చూడు, సో ఈ పార్ట్ అయితే నేను చేసేసాను. ఇప్పుడు ప్రవీణ్ అర్థమైందా ఈ పార్ట్? అంటే హాఫ్ సైకిల్ ఎలా వస్తుందో. ఓకేనా ప్రవీణ్? ఎస్ సార్. ప్రవీణ్ తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఉంది, నెక్స్ట్ -1 రావాలి, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, అంతేనా ప్రవీణ్? ఎస్ సార్. ఆ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఎలా చేస్తున్నాం చూడమ్మా. గెయిన్ ఎంత ఉండాలి ప్రవీణ్? అది అంతేనా ప్రవీణ్? ఎస్ హౌ మచ్? యా, ఐఎమ్ కీపింగ్ ఎ డయోడ్ హియర్. సేమ్ డయోడ్ ఇలా పెట్టాను. ఇది దీన్ని D2 అంటాను ప్రవీణ్. ఏమంటాను? D2. D2. ప్రవీణ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయ నువ్వు. Vin పాజిటివ్ ఉంది ప్రవీణ్, ఓకేనా? సార్. D1 స్టేటస్, D2, ఓకేనా? And this is what? Vout. Vout. చెప్పు ప్రవీణ్. Vin ఆన్ అయితే D1 ఆన్, Vin పాజిటివ్. D1 ఆన్ అవుతుంది. ఓకే, వాట్ అబౌట్ D2 మ్యాన్? D2 ఆఫ్ సార్. D1 ఆన్ అయితే దాని అర్థం ఏంటి చెప్తావా? ఇది కూడా ఇది ఏమవుతుంది? ఈ నోడ్ వోల్టేజ్ ఏమవుతుంది ప్రవీణ్? Vin. Vin అవుతుంది కదా, అంతేనా? గౌతమ్, D1 ఆన్ అయితే ఏమవుతుంది? ఇది Vin అవుతుంది. ఇది -Vin అయిపోతుంది. ఓకే గౌతమ్ ఇంకో పాయింట్ చూడు. ఈ నోడ్ వోల్టేజ్, ఈ కరెంట్ ఎంత గౌతమ్ ఇక్కడ? 0 సార్. ఈ నోడ్ వోల్టేజ్ ఎంత ఉంది గౌతమ్? Vin సార్. ఈ నోడ్ వోల్టేజ్ ఎంత? Vin సార్. అందులో కరెంట్ 0 సార్. అంటే దీంట్లో అసలు కరెంట్ వస్తుందా గౌతమ్ ఇక్కడ? నో సార్. దీంట్లో వస్తుందా అసలు ఈ కరెంట్? రాదు సార్. ఇక్కడ నీకు పాజిటివ్ వాల్యూ కదా గౌతమ్ ఇచ్చింది, ఎన్ సైడ్ ఆఫ్ ఇది పాజిటివ్, ప్లస్ Vin వస్తుంది, ఇక్కడ -Vin వస్తుంది. ఎన్ సైడ్ వైపు ఇది. సో ఇది మొత్తం ఏమైపోతుంది గౌతమ్? ఇది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ Vin ఉంది, ఇక్కడ కూడా Vin. ఇక్కడ అసలు ఏమైనా కరెంట్ ఏమైనా ఫ్లో అయిందా గౌతమ్ ఇక్కడ? నో సార్. అప్పుడు ఏమవుతుంది చెప్తావా? షార్ట్ మొత్తం ఆ Vin మొత్తం అక్కడ, అంటే ఈ డయోడ్ ఆఫ్ అయిపోద్ది కదా సార్. ఏది? D2 డయోడ్ ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. ఎలా గౌతమ్ ఎలా చెప్తావు ఆఫ్ అయిందని చెప్పి? సార్ ఇది పాజిటివ్ Vin వస్తే ఇక్కడ ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ విత్ గెయిన్ -1 కదా సార్.
అప్పుడు ఇక్కడ మైనస్ విన్ వస్తుంది. ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంది నెగిటివ్ వస్తుంది. అంతేనా హరిత? ఇది హరిత గమనించండి హరిత ఒకసారి. ఆర్ ఇచ్చాను నేను, 1 వోల్ట్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సరే 0.1 వోల్ట్ ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుందమ్మా ఇక్కడ? మైనస్ -0.1. సో ఈ మైనస్ నెగిటివ్ ఇక్కడ ఉంటుంది, ఇటువైపు పాజిటివ్ ఉంది కాబట్టి D2 ఏమైపోతుందమ్మా ఇక్కడ యాక్చువల్లీ? ఆఫ్. సార్ అంటే ఇక్కడ సెకండ్ ఆరు డయోడ్ ముందు కనెక్ట్ అవ్వాలి కదా సార్, అది ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ ఉండాలంటే. డయోడ్ అదే సార్ D2 కి ముందు R ని కనెక్ట్ చేయాలి కదా సార్ మామూలుగా అయితే. అవుట్పుట్ Vout అప్పుడు మైనస్ విన్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మీరేమో పైన కనెక్ట్ చేస్తారు కదా. నువ్వు ఆలోచించు ఒకసారి. నేను ఇక్కడ ఓకే కన్ఫ్యూజన్గా ఉంది, ఇక్కడ చెప్తాను చూడు వీరబాబు. సేమా వీరబాబు? అది సేమే సార్, అక్కడ అది సేమే సార్. ఇది సేమే కదా, ఇది ఈ రెండు సేమ్ నోడ్ కదా. సేమ్ నోడే కదా. నువ్వేమో ఇక్కడ కలపాలి సార్ అంటున్నావా? అక్కడ కలపాలి కదా. ఓకే, ఇప్పుడు చెప్పాడు చూడండి వీరబాబు. ఏం చెప్పాడు వీరబాబు? ఇక్కడ కలిపామనుకో ఫర్ ఎగ్జాంపుల్, అడ్వాంటేజ్ ఏముంది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటో తెలియదు సార్, కాకపోతే మనం ఏం చేయాలనుకున్నాం, ని ఇన్వర్ట్ చేసి ఇది తర్వాత నెక్స్ట్ లైక్ వి నెగిటివ్ అయితే ఏమవుతుంది చెప్పు నాకు. ఇక్కడ Vout పాజిటివ్ అయింది సార్ D2 దగ్గర. వి నెగిటివ్ అయితే లైక్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఈజ్ చెప్పు వీరబాబు. వి నెగిటివ్ అయితే ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ ఈ సైడ్ వర్క్ అయితే సార్, ఆ పైది వర్క్ అవుతుంది సార్. అంటే పైది 0 అంటే ఇక్కడ నుంచి ఇదేం ఉండదు. ఓకేనా వీరబాబు? ఇది ఉండకపోతే ఇది నెగిటివ్ అయితే ఏమవుతుంది చెప్తావా? ఈ వాల్యూ నీకు నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. డయోడ్ ఆన్, D2 ఆన్. D2 ఆన్. ఇక్కడ ఫీడ్బ్యాక్ లో ఏం చేస్తానంటే వీరబాబు, ఫీడ్బ్యాక్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పి ఇక్కడ చూడు. ఫైన్, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇక్కడ నీకు సో ఇది ఇలా ఈ కనెక్షన్ ఎందుకు పెట్టేస్తారు అంటున్నావు, అంతేనా వీరబాబు? ఇది ట్రూ? అంటే మామూలుగా అలా. ఓకే. ఇప్పుడు చూడు ఒకసారి జనరల్ గా చూడు. వీన్ పాజిటివ్ ఉన్నప్పుడు ఈజ్ ఇట్ డ్రాయింగ్ సమ్ కరెంట్ ఆర్ నాట్? నో సార్, అంటే ఇందాక చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు డ్రా చేయట్లేదు? ఇప్పుడు చూడు, వీన్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది డెఫినెట్లీ ఇది D2 ఆఫ్ అవుతుంది నీకు. సో ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుతుంది ఇక్కడ. సో వీన్ నుంచి నువ్వు కంటిన్యూస్ గా డ్రా చేస్తున్నావు లేదా? ఇది ఎస్ సార్, అవును సార్. ఆప్ యాంప్ లో వెళ్తుంది కరెంట్. డ్రా చేస్తున్నావా లేదా జనరల్ గా? సో బట్ ఇక్కడ ఈ కండిషన్ లో, ప్రీవియస్ కండిషన్ లో ఏమవుతుంది చెప్తావా? ఈ కండిషన్ లో చెప్తావా? సో Vin పాజిటివ్ ఉన్నప్పుడు D1 ఆన్ అయింది. సో Vout ఏమైపోయింది నీకు? Vin అయిపోతుంది. సార్ D2 ఏమైపోతుంది? D2 ఆఫ్.
ఆఫ్. ఏ రీజన్ వల్ల D2 నీకు ఆఫ్ అయింది చెప్తావా? అంటే కరెంట్ ఏమి రాలేదు కదా సార్, అంటే ఆప్ యాంప్ లోకి. అంటే నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉంది, పాజిటివ్ సైడ్ జీరో సార్, పాజిటివ్ సైడ్. ఒకవేళ ఇన్ జనరల్గా చూస్తే ఎన్ వైపు ఏమో వీన్ వాల్యూ ఉంది వీరబాబు, అంతేనా కదా? పాజిటివ్ ఉంది ఎన్ వైపు. ఇప్పుడు ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే వీన్ పాజిటివ్ కాబట్టి నీకు వచ్చే వాల్యూ కూడా నీకు ఏమవుద్దంటే ఇక్కడ పి దగ్గర అది నెగిటివ్ వస్తుంది. పి దగ్గర నెగిటివ్, ఎన్ దగ్గర సార్ పాజిటివ్. అలాంటప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉండదు కదా సార్ సెకండ్ యాంప్లిఫైయర్. అందుకే కదా ఇది బ్యాక్ లో ఉండదు. నెగిటివ్ మరి ఫీడ్బ్యాక్ నెగిటివ్ అని ఎలా చెప్తారు సార్? అది ఏది అప్పుడు నెగిటివ్ అని చెప్పలేం కదా సార్. ఏది నెగిటివ్ అని చెప్పలేం. అంటే సెకండ్ ఆప్ యాంప్ ఇన్వర్ట్ చేయదు కదా సార్ అప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో లేకపోతే. డయోడ్ ఆఫ్ అయిపోయింది కదా, అదే కదా మనకు కావాల్సింది. మీకు క్లియర్ అవ్వలేదా సార్? ఇంకోసారి చెప్పండి సార్. ఓకే ఫైన్. ఇప్పుడు చూడు ఒకసారి, ఇది వీన్ అమ్మా, ఇది ఓకేనా? ఇది వీన్, ఇది వీన్. ఇటు నుంచి అంటే ఫస్ట్ అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉంది, కాంట్రడిక్షన్ వస్తుంది కాబట్టి అది నెగిటివ్ లేదని చెప్తాను సార్. నేను అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అబ్జర్వేషన్ ఫస్ట్ చూడు. వీన్ అయితే పాజిటివ్ అది అప్లై చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ అబ్జర్వేషన్ చూడు, నువ్వేం చూస్తావు ఇక్కడ D1 ఆన్ అయిందని చూస్తావు, అంతేనా కదా? ఓకే, D2 ఆఫ్ అయిందా లేదా అనేది పక్కన పెడతాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు D1 ఆన్ అయిన వెంటనే Vout ఏమైపోతుందమ్మా? ఇది Vn ట్రాక్స్ Vp కాబట్టి Vout ఏమవుతుంది? Vin కి ఈక్వల్ అవుతుంది, అంతేనా? ఇస్ ఇట్ ట్రూ? అంతేనా కదా? సో అంటే ఈ నోడ్ వోల్టేజ్ అంతా Vin. నువ్వు కాల్ చేస్తావు నువ్వేనా? ఎక్కడున్నావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు? ఎక్కడ? గుంటూరు సార్, సబట్రానిక్స్ లిమిటెడ్. సబట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఈ నంబర్ నాకు పంపించు ఒకసారి. పక్కన మేడం. ఓకే, సో వీన్ ఏందమ్మా ఇక్కడ? Vout ఇది వీన్, ఈ నోడ్ వోల్టేజ్ అంతా గౌతమ్ వీన్ అవుతుంది, అంతేనా గౌతమ్? ఓకే గౌతమ్, ఇది చెప్పు. ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు గౌతమ్. యాక్చువల్లీ నేను ఇంకా దీని స్టేటస్ గురించి మాట్లాడలేదు, ఏది D2 గురించి మాట్లాడలే. నీకు తెలిసిందే ఏంది ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పి. ఈ నోడ్ వోల్టేజ్ వీన్, ఈ నోడ్ వోల్టేజ్ వీన్. అప్పుడు దీంట్లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు, అంటే దీంట్లో ఏమైతే కరెంట్ ఫ్లో అవుతుందో అదే సేమ్ కరెంట్ అని దీంట్లో ఫ్లో అవుతుంది. ఇది విల్ యు అగ్రీ టు దిస్ ఆర్ నాట్? అంతే సార్, కానీ అందులో కూడా కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. ఈ కరెంట్ ఎంత అప్పుడు? జీరో సార్. జీరో. ఈ కరెంట్ జీరో. ఈ కరెంట్ అంటే ఇక్కడ నుంచి ఏమి కరెంట్ రావట్లేదు నీకు, అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఓకే ఫైన్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ నేను తీసేసాను ఇది. ఇప్పుడు చెప్పు అసలు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం, ఈ ఆప్ యాంప్ ఏమైపోయింది ఇక్కడ? నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో లేదు సార్. దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇదేనా వీరబాబు? గమనించు సార్. ఈ నోడ్ వోల్టేజ్ ఎంత వీరబాబు? వీన్ అంటే ఇది కట్ అయిపోయినట్టే కదా, ఇక్కడ లేనట్టే కదా, కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఈ ఆప్ యాంప్ ఓపెన్ లూప్ లో నువ్వు పెట్టున్నావు, ఇలా ఉంది ఆప్ యాంప్. ఈ నోడ్ వోల్టేజ్ దగ్గర నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ డ్రాప్ 0 కాబట్టి ఈ నోడ్ వోల్టేజ్ ఎంత అంటే Vin, ఇది నోడ్ వోల్టేజ్, అంతేనా కదా వీరబాబు? గౌతమ్ అంతేనా? వీనేనా ఇది? ఎస్ సార్. వీన్ అది ఓపెన్ లూప్ అయితే అది నెగిటివ్, ఇది నెగిటివ్ వద్దు కదా? ఎస్ సార్, ఓపెన్ లూప్ లో అంటే Vp మైనస్ N నెగిటివ్ కాబట్టి మొత్తం ఆఫ్ నెగిటివ్ ఉంది. ఇది ఏమవుతుంది? ఆఫ్ అయితే ఇది మైనస్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది డీప్ ఇంటూ రివర్స్ బయాస్ అవుతుంది ఇది, అంతేనా కదా? సో D2 ఏమవుతుంది ఇక్కడ? ఏమవుతుందమ్మా D2? ఓపెన్ అయ్యి D2 ఆఫ్ అయినప్పుడు ఇది మొత్తం ఒకే దాంట్లో, అంటే ఇంకేం లేదు. కరెంట్ దేంట్లో నుంచి వస్తుంది? జస్ట్ D1 నుంచి వచ్చి Rలో వెళ్ళిపోతుంది, అంతేనా? ఎస్.
అర్థమైందా చెప్పింది ఇది? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకో విషయం, ఎప్పుడైతే V నెగిటివ్ అవుతుందో, ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో D1 స్టేటస్ ఏంది చెప్తారా? ఆఫ్. అది క్లియర్లీ ఆఫ్ అవుతుంది. ఓకే, D2 స్టేటస్ చూడండి. ఇప్పుడు అమ్మా నెగిటివ్ అయిందో, D1 ఆఫ్ అంటే ఇది పక్కన ఇలా తీసేసాను దాని నుంచి. ఇప్పుడు చెప్పు, V నెగిటివ్ అయింది. నెగిటివ్ అయితే ఏమవుతుంది చెప్తావు కరెంట్ గౌతమ్? సార్ ఇట్ ఫ్లో అవుతుంది సార్. అంటే ఆర్ నుంచి అంటే D2కి ఆబ్వియస్లీ ఇప్పుడు చూడు, ఇది నెగిటివ్ ఆఫ్ ఇన్వర్టింగ్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది గౌతమ్ అవుట్పుట్ దగ్గర. సార్ అంటే ఆన్ అయితే అంతేనా? అప్పుడు D2 ఆన్ అవుతుంది, నీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అంతేనా గౌతమ్? ఇది అవుట్పుట్ ఇక్కడ ఏమవుతుంది? D2 ఆన్ అయితే అర్థమైంది గౌతమ్? ఇది ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది చెప్తావు? -V. గౌతమ్ అప్పుడు ఈ నోడ్ D2 ఆన్ అయింది కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది నీకు. సో ఈ నోడ్ వోల్టేజ్ ఎంత అవుతుందంటే 0 వోల్ట్ అవుతుంది గౌతమ్. అప్పుడు Vout ఏమవుతుందంటే, ఇప్పుడు ఆబ్వియస్ గా చెప్పు, ఇక్కడ Vout ఏమవుతుంది? -R2/R1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ -V. ఏమవుతుంది గౌతమ్? -V. సో ఎటువంటి ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయమ్మా? దిస్ ఇస్ ద వే సార్. D1 D2 మనం ఒకవేళ నాన్ ఐడియల్ అయితే అప్పుడు నెగిటివ్ కి Vin - V గా -Vin - V గా వస్తుంది కదా సార్? ఎలా అవుట్పుట్? ఎస్ సార్. ఒకవేళ D2 నాన్ ఐడియల్ అయితే చూడు, నువ్వే చూడు ఇక్కడ. గౌతమ్ చూడు, గౌతమ్ 1 వోల్ట్ ఇచ్చారనుకో గౌతమ్. ఎస్ సార్. 1 వోల్ట్ ఇచ్చాను. 1 వోల్ట్ ఇస్తే డెఫినెట్లీ నీకు నేనేం చేస్తున్నానంటే అజ్యూమ్ D2 ఆన్ అనుకుంటున్నాను గౌతమ్. అంటే వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అయినట్టే కదా. ఓకే సార్. అజ్యూమ్ అంటే 0 వోల్ట్. అజ్యూమ్ ఏంది గౌతమ్? D2 ఏంది? ఆన్. సో వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అవుద్ది కాబట్టి D2 ఆన్ అయితే ఇది కూడా 0 వోల్ట్. అప్పుడు ఈ కరెంట్ ఎంత గౌతమ్? ఇది కరెంట్ 1/R. 1K అయితే 1 మిల్లీ. 1/R అంటే 1/R. ఇదే కరెంట్ దీంట్లో కూడా ఫ్లో అవుతుంది గౌతమ్. 1/R. డ్రాప్ ఎంత గౌతమ్ ఇక్కడ? 1 వోల్ట్. 1 వోల్ట్. అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఇప్పుడు D2 ఆన్ అయితే అర్థమైంది ఇదే కదా. అప్పుడు Vout ఏమవుతుంది? -1. ఇక్కడ నువ్వు 1 వోల్ట్ ఇస్తున్నావు, V2 -1 వోల్ట్. ఈ 1/R ఇలా కదా గౌతమ్ ఫ్లో అవుతుంది. ఎస్ సార్. అప్పుడు ఒకసారి అవుట్పుట్ టెర్మినల్స్ గురించి చెప్పారు కదా సార్. అంతేనా కదా? Vout ఎంత? ఈ కరెంట్ ఎంత? 1/R. ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎంతమ్మా? -1 వోల్ట్. ఇప్పుడు చెప్పు నువ్వు, D2 ఆన్ అయిందంటే కరెంట్ ఎటువైపు ఫ్లో అవ్వాలి గౌతమ్? ఇది P2 సార్. నేను RL 5K పెడతాను గౌతమ్. R 1K పెట్టుకున్నాను అనుకో. R 1K పెడితే ఎంత అవుతుంది? R 1K పెడితే 1 మిల్లీ అవుతుంది. ఓకేనా గౌతమ్? ఓకే, దీంట్లో Vout లో -1 వోల్ట్ వస్తుందంటే ఇక్కడ ఎంత ఉండాలి గౌతమ్? ఇక్కడికి దీంట్లో కరెంట్ వేరే పై డైరెక్షన్ ఉంటుంది. పైకి 1/5 అంటే 0.2 మిల్లీ ఆంప్స్. -0.2 ఆ డైరెక్షన్.
లేదా సార్ -0.2 మిల్లీ ఆంప్స్ ఉంది. పైకా? ఎస్ సార్, కిందకే -0.2 సార్, పైకి అయితే 0.2. దిస్ వే ఇట్ విల్ బి వాట్ 0.2 మిల్లియా 0.2. అంతేనా? ఎస్ సార్. సో విత్ దిస్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు? సార్ డయోడ్కి N2P కరెంట్ ఫ్లో అవుతుంది కదా సార్, 0.8 మిల్లీ. సార్ సార్ అజంప్షన్ రాంగ్ సార్ ఇక్కడ మంది. ఆన్ అవ్వదు సార్ డయోడ్. అంటే మీరు VP అంటే VN1 ఇచ్చారు కదా సార్, అప్పుడు ఆప్ యాంప్ అవుట్పుట్ 8 టైమ్స్ -1 అయింది కదా సార్. అంటే P సైడ్ -1 ఉంది, అక్కడేమో కాదు కాదు, ఇది వీఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్ హియర్. ద మిస్టేక్ హియర్ ఈస్ అంటే మనం నెగిటివ్ ఇన్పుట్ ఇస్తే కదా సార్ డయోడ్ ఆన్ అయితే D2. సారీ రే, యా ఎస్, -1 వోల్ట్ కదా. యా -1 వోల్ట్ కదా, రైట్. -1 వోల్ట్ ఇస్తే ఏమవుతుంది ఇది? దిస్ ఇస్ ఫర్ నెగిటివ్ ఇన్పుట్ కదా మాట్లాడేది మనము, అంతేనా కదా? ఎస్, దట్స్ వైట్. అది ఇది ఎలా అవుద్ది అనుకుంటున్నాను నేను. D2 ఆన్ అనుకుని స్టార్ట్ అయ్యాను నేను. ఇప్పుడు చూడండి ఎలా ఏమవుద్ది. D2 ఆన్ అయితే అర్థమైంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎగ్జిస్ట్, అంతేనా కదా? ఎస్ సార్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎగ్జిస్ట్ అయితే నెక్స్ట్ ఏమవుతుందమ్మా? వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్. సో ఈ కరెంట్ ఏమవుతుంది ఇది గౌతమ్? సార్ అది -1/R. R1K అయితే ఫర్ ఎగ్జాంపుల్ -0.5 -1 మిల్లీ. అంటే -1 -1 మిల్లీ మిల్లీ. అవుతుంది. ఇది కూడా -1 మిల్లీ. -1 మిల్లీ. సో ఇటు నుంచి చూస్తే ఎంత అవుతుంది గౌతమ్? ఇది 1 వోల్ట్ 1 వోల్ట్. అవుతుంది, అంతేనా Vout గౌతమ్? 1 వోల్ట్. ఎస్ సార్, Vout 1 వోల్ట్ వస్తుంది. అంటే -1 మిల్లీ ఇలా అంటే గౌతమ్ ఇదెంత? 1 మిల్లీ సార్. 1 మిల్లీ ఇటువైపు. గౌతమ్ చెప్పు, ఇది 5K అంటే ఇది డౌన్వర్డ్ 1 వోల్ట్ 0.2 మిల్లీ వచ్చిందంటే సార్. 0.2 మిల్లీ సార్. 0.2 మిల్లీ. సో ఇటు నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 0.8 మిల్లీ. 1.2. ఎస్ సార్. 1.2 మిల్లీ. 2 సో మిల్లీ. దిస్ ఇస్ ద జస్టిఫికేషన్, అంతేనా కదా? ఎస్ సార్. పునీత్ అర్థమైందా ఇది? ఎస్ సార్, ఎస్ సార్. సో యాక్చువల్లీ మేము మాట్లాడేటప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం ఇక్కడ, ఇది నెగిటివ్ వాల్యూస్కి తీసుకోవాల్సింది. మేము వీన్ +1 పెట్టుకున్నాను. దట్స్ వై వీన్ 1కి ఇది D2 ఆఫ్ అయిపోద్ది కదా ఎస్ సార్. పాజిటివ్కి. ఎస్ సార్. ట్రూ, యా, దట్ ఇస్ ట్రూ. నేను ఈరోజు లైక్ దిస్ ఇస్ ఫర్ as far as this is concerned, precision full wave rectifier is this. So
precision full wave rectifier is this. So next what I will try to do here is Vin greater than 0 కి సర్క్యూట్ ఎలా ఉంటుందో ఒకసారి డ్రా చేసి చూపించేస్తాను ఇక్కడ. సో స్టూడెంట్ మళ్ళీ డౌట్ ఉండకుండా ఏమి ఆఫ్ అవుతాయి ఏమి ఆన్ అవుతాయి అని చెప్పి. D1 on. ఈ నోడ్ వోల్టేజ్ కూడా ఏమవుతుందమ్మా Vin అవుతుంది. అప్పుడు ఈ కరెంట్ అంతా పునీత్ 0 ఈ కరెంట్ 0 ఆఫ్ సార్. D2 ఏమవుతుందంటే ఈ నోడ్ వోల్టేజ్ ఏమో Vin, దిస్ వాల్యూ విల్ బి వాట్ నెగటివ్. అంతేనా పునీత్? ఇస్ ఇట్ సార్ D2 ఏమవుతుంది? D2 ఆఫ్ అవుతుంది. D2 ఎందుకు ఆఫ్ అవుతుంది? రీజన్ ఏంది? ఈ వాల్యూ నెగిటివ్, ఈ వాల్యూ ఏమవుతుందమ్మా పాజిటివ్. పాజిటివ్. ఇది నెగిటివ్, ఇది Vin పాజిటివ్ కాబట్టి Vin గ్రేటర్ దాన్ 0. Vin లెస్ దాన్ 0 ఏమవుతుందో చూద్దాం. Vin లెస్ దాన్ 0 అయితే D1 is off. D1 off. ఈ నోడ్ వోల్టేజ్ ఏమవుతుందమ్మా 0 వోల్ట్ అవుతుంది. D2 ఏమవుతుంది? ఆన్ అవుతుంది. Vout ఏమవుతుంది? మైనస్ Vin. Minus. This is it. So these are all about what? Precision half wave rectifier and precision full wave rectifier. సార్ చెప్పమా. సార్ ప్రెసిషన్ ఆఫ్ రెక్టిఫైర్ కి ఇంకోటి D1 కదా సార్, D1 కి ప్యారల్ గా D2 రివర్స్ బయాస్ లో పెడతా సార్. ఏమంటున్నావు? ఓకే ఒక సెకండ్ చూద్దాం. ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు ప్రెసిషన్ ఆఫ్ రెక్టిఫైర్ ఉంది కదా సార్, దానికి D1 కి ప్యారలల్ గా రివర్స్ బయాస్ లో పెడతా సార్. అప్పుడు వస్తుంది కదా సార్. ఇలా ఏమవుతుంది అంటున్నావా? ఎస్ సార్. ఎస్.
ఆ, ఇలా ఏం వస్తుంది అంటే ఒకసారి నువ్వు కనెక్ట్ చేసి చూడు రెడీ స్పేస్లో ఇది ఏమవుతుందో. ఓకే సార్. నువ్వు వీన్ గ్రేటర్ దాన్ 0 అయితే D1 ఆన్ అవుతుంది, D2 ఏమవ్వాలి, ఆఫ్ అవ్వాలి, ఆఫ్. అంతేనా కదా. వీన్ నెగిటివ్ అయితే D1 ఆఫ్, D2 ఆన్ అవ్వాలి. ఒకసారి కనెక్ట్ చూడు ఏమవుతుందో. సరే, అంటే D1 ఆన్ అయితే D2 ఎలాగో ఆఫ్ అవుతుంది కదా సార్. ఒకటి ఆన్ అవుతుంది, ఇంకోటి ఆఫ్ అయిపో. ఓకేనా. ఓకే సార్. ఒకసారి కనెక్ట్ చేసి చూడు, అంటే నీకు లైక్ టెక్నికల్లీ వర్క్ అవ్వాలి, బట్ దిస్ షుడ్ వర్క్ యాక్చువల్లీ. ఇది వర్క్ అవ్వాలి రా ఇది. సార్ కానీ ఇన్వర్ట్ అవ్వట్లేదు కదా సార్ వోల్టేజ్ అక్కడ బి నెగిటివ్ వచ్చినప్పుడు. విఔట్ వీన్ వస్తుంది కదా సార్. విఅవుట్ విఔట్ ఈక్వల్స్ టు Vin. వీన్. మళ్ళీ వీన్ ఎస్ సార్, వీన్ ఇన్వర్ట్ అవ్వాలి. మైనస్ వీన్ అంటావా? అంటే నెగిటివ్ ఇచ్చినప్పుడు మైనస్ వీన్ కదా సార్ రావాలి విఔట్. కానీ ఇక్కడ సేమ్ ఇక్కడ -0.1 ఇస్తే -0.1 నీకు వస్తుంది కదా సార్. విఅవుట్ ఈక్వల్ టు వీనే వచ్చేస్తుంది, అంటే యూఆర్ గోయింగ్ టు గెట్ దిస్ క్యారెక్టరిస్టిక్స్. మళ్ళీ సేమ్. విఅవుట్ ఇది వీన్ అయితే నీకు ఈ క్యారెక్టరిస్టిక్ ఇలా వచ్చేస్తుంది. ఎస్ సార్. యా, ట్రూ, దట్స్ ట్రూ. అడ్వాంటేజ్. యా, ఇన్వర్ట్ అవ్వాలి కదా. వీన్ ఇస్తే, వీన్ మైనస్ ఇస్తే ఇక్కడ ఏమవ్వాలి, సిగ్నల్ ఇలా ఇస్తే ఇది ఏమవ్వాలమ్మా, ఇలా రావాలి అవుట్పుట్, అంతేనా కదా. ఎస్ సార్. సో ఈ ఫార్మాట్లో ఏమవుతుంది, రెండు కూడా ఏమవుతున్నాయి. యా, దట్స్ ట్రూ. సో దిస్ ఇస్ ద వే. సో ఇలా కనెక్ట్ చేస్తే ఏమైంది వీరబాబు? ఇన్వర్ట్ అవ్వలేదు సార్, అంటే సేమ్ వచ్చింది విఔట్ ఈక్వల్ విఎన్ ఆల్ ద టైం. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ నాట్ వాట్ టు సే. ఏం చెప్తాం దీన్ని? నాట్ ఏం చెప్తారా ఇది? నాట్ రెక్టిఫై, నాట్ ఏ రెక్టిఫై, నాట్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫై. నువ్వు ఇది ఎలా చెప్పావంటే గౌతమ్, ఇదే కదా, నువ్వు ఇదే వాడావు. ఏం చెప్పావంటే నువ్వు, సార్ వాట్ ఇఫ్ అలా చేస్తే. సో అలా చేస్తే ఏమవుతుంది గౌతమ్? పాజిటివ్ ఈ డైరెక్షన్ ఆపాలి కదా, ఏమి ఆపదు అది. ఎస్ సార్. అంతేనా కదా, ఒక డైరెక్షన్. ఓకే గౌతమ్, ఇంకోటి చూడండి, సూపర్ డయోడ్ అంటారు దీన్ని, ఈ పార్ట్ని. ఆ పార్ట్ ఏందో చెప్తాను చూడు. డయోడ్, దాన్ని ఏమంటారు ఇది గౌతమ్? సూపర్ డయోడ్. ఎందుకు చెప్పు పేరు ఇలా వచ్చింది సూపర్ డయోడ్ అని? రీజన్ అంటే మామూలుగా అయితే వి గామా ఉండాలి కదా సార్, ఆ డ్రాప్ లేకుండా. జనరల్ గా అయితే ఇక్కడ వి గామా ఉంటుంది మనకు డ్రాప్, బట్ ఇక్కడ ఏముంటుంది గౌతమ్, దీంట్లో డ్రాప్ ఎంత? వి గామా సార్,
కానీ ఇందులో ఇది జీరో. జీరో దీంట్లో. అందుకే దట్స్ వై దిస్ ఇస్ నోన్ యాజ్ వాట్, సూపర్ డయోడ్. అర్థమైందిరా ఇది పునీత్? ఎస్ సార్. పునీత్, నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఈస్ ప్రాబ్లమ్. చెప్పు పునీత్. V1 is 0.7, V out is 0, sir. No. Sir, a negative. V out is minus 0.2, sir. పునీత్, దీన్ని ఎలా చేయాలో ఒకసారి ఫస్ట్ అండ్ లాస్ట్ నేను ఎలా వన్స్ ఫర్ ఆల్ ఇది చెప్. అజ్యూమ్ పునీత్ డి ఈజ్ ఆఫ్. ఏంది ఇలా స్టార్ట్ చేసాం పునీత్? డి ఏంది? డయోడ్ ఈజ్ Off. హలో పునీత్, ఫస్ట్ Yes, sir. Off. డయోడ్ ఆఫ్ అన్నాను గౌతమ్. సార్ ఆఫ్ అనుకున్నాను అనుకుంటే విఅవుట్ ఎంత వచ్చినప్పుడు? జీరో సార్. జీరో. విఅవుట్ ఎంత వస్తుంది? 0 volts. జీరో. అంతేనా పునీత్ ఇది? Yes, sir. హలో పునీత్, అంతేనా? Yes, sir. రెస్పాండ్ అవ్వట్లేదురా, సిగ్నల్ రావట్లేదు. ఏంది వాడు మాట్లాడట్లేదా ఏంది? గౌతమ్ అంతేనా? ఎస్ సార్. గౌతమ్ V1 చెప్పు. V1 ఏమవుతుంది? ఏ Sir, టైమ్స్ ఓపెన్ లూప్ సార్. A into VP minus మైనస్ Vn. A into 0.2. ఏ సమ్ పాజిటివ్. VP ఎంత VP గౌతమ్? 0 minus 0.2. మైనస్ 0.2 వోల్ట్. Vn ఎంత గౌతమ్ ఇక్కడ? 0. జీరో. ఏ టైమ్స్ గౌతమ్ ఎంత ఇది? minus 0.2 A. సో V1 ఏమవుతుంది గౌతమ్? నెగిటివ్. Yes, sir. హ్యూజ్ నెగిటివ్ ఉంది, హై నెగిటివ్. అంతేనా గౌతమ్? ఎస్ సార్. అంతేనా గౌతమ్? ఎస్ సార్. V1 నెగిటివ్ 0 అయితే అది ఆన్ అవ్వాలి కదా సార్. V1 ఏమో నెగిటివ్ ఎన్ టైప్ ఉంది, ఇది పీ టైప్ ఉంది గౌతమ్. ఎస్ సార్. చెప్పు నువ్వే. P is greater than. ఇది ఆఫ్ అవుద్దా? ఆన్ అయితే సార్. V1 నెగిటివ్ అంటే ఆన్. therefore diode D should be on. Diode D should be on. అంతేనా కదా? ఎలా గౌతమ్ ఇది చెప్తావా? సార్ ఇటువైపు 0 వోల్ట్ ఉంది గౌతమ్, ఇటువైపు ఎంత? నెగిటివ్ బాగా V1 ఎన్ వైపు ఉంది. నెగిటివ్ ఉంది సార్. VP greater than చెప్పు. VN. అంతే కదా సార్. 0 గ్రేటర్ దెన్ అంతేనా గౌతమ్ ఇది? నెగిటివ్ కదా సార్. అప్పుడు డయోడ్ అంటే డయోడ్ P వోల్టేజ్ అనేది N వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంది. V1 నెగిటివ్ కదమ్మా. ఎస్ సార్. అంటే అదే అంతే కదా సార్. అంటే డయోడ్ P వోల్టేజ్ అనేది డయోడ్ N వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంది కదా సార్. అప్పుడు డయోడ్ ఆన్ జీరో అవుతుంది ఉంది, ఇది నెగిటివ్ వాల్యూ ఉంది గౌతమ్.
అంటే నాడు మరి మన అజంప్షన్ ఏంది? మన ఎజంప్షన్ రాంగ్ సార్. వాట్ ఈస్ అవర్ అజంప్షన్? డి ఈజ్ ఆఫ్ అనుకున్నాం. దట్ ఈస్ రాంగ్ Yes, sir. అజంప్షన్. ఎస్ సార్. అంతేనా కదా? ఎస్ సార్. Therefore our assumption is wrong. నెక్స్ట్ అజంప్షన్ ఏంది గౌతమ్? D1 ఆన్. చెప్పు. డి on. డి ఈజ్ ఆన్. ఆన్ అనుకుంటున్నా. డయోడ్ డి ఆన్ అయితే ఏమవుతుంది గౌతమ్ చెప్పు ఇక్కడ? డి ఆన్ అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎగ్జిస్ట్ అవుతుంది సార్. అప్పుడు మైనస్ VP is equals to 0.2 VN. వోల్ట్. డి ఆన్ అయితే ఇంతనే గౌతమ్? ఎస్ సార్. 0.7. పి ఎటువైపు గౌతమ్? ఇదే కదా పి. ఇది ఎస్ సార్. పి అదే. పి వైపు పాజిటివ్ పెడతాం. అండ్ దిస్ ఈజ్ వాట్ హియర్? ఆర్ఎల్. RL and this is what? Vout. Vout. ఇప్పుడు చెప్పండి Vout ఎంత అవుతుంది గౌతమ్ ఇప్పుడు? Vout -0.2 సార్. పాత ఉంది కాబట్టి ఏమవుతుంది గౌతమ్? -0.2 వోల్ట్స్. ఇది ఆన్ కదా? -0.2 Yes, sir. వోల్ట్. -0.2 వోల్ట్ అంటే కరెంట్ ఎటువైపు నుంచి వస్తుంది గౌతమ్? Sir, కింద నుంచి వెళ్తుంది సార్. P2NL పాయింట్. అంటే Vout ఈ నోడ్ కరెంట్ వైపు ఎంత గౌతమ్? ఇది 0. 0. అంటే ఈ 0.2 మిల్లీ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? పైకి ఫ్లో. P2NL డయోడ్ లో. సో I equal to 0.2 milli గౌతమ్ P2 Sir, flows from P N to N of a of the diode. diode. So diode Therefore, is on. of a diode. Therefore, diode D Is on. is indeed On. on. అప్పుడు Vout ఏంది? This implies Vout equal to the -0.2 volt. -0.2. V1 ఏమవుతుంది? So V1 is equals to -0.9 volts. -0.7 volt -0.2. -0.2. అంతేనా గౌతమ్? Yes sir, -0.9 volts. అంటే -V gamma -Vout. Vout. సారీ Vout. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? -0.7 volt -0.2 volt. -0.2. పునీత్ అర్థమైందరా ఇది? Yes, sir. So this is the way. This is one question here. So next class లో మేము డిస్కస్ చేద్దాం లైక్ about this thing, but today, but don't leave. నేను ఈరోజు మీకు జస్ట్ ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. ఇది ఈ అసైన్మెంట్ డెఫినెట్లీ ఎండ్ ఎగ్జామ్లో ఇస్తాను. ఇది ఈ క్వశ్చన్ హోప్ఫుల్లీ. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటంటే గౌతమ్ సార్, ఆ క్వశ్చన్ ఏంటంటే చెప్తాను చూడు. ఇక్కడ ఆప్ యాంప్ నాన్ ఐడియాలిటీస్ చూడు. ఇక్కడ ఆప్ యాంప్లో నాన్ ఐడియాలిటీస్ ఏమేమి ఉంటాయి గౌతమ్? ఇన్పుట్ రెసిస్టెన్స్, గెయిన్ ఫైనైట్ ఉండడం, బ్యాండ్విడ్త్ ఫైనైట్. RID. ఓకేనా గౌతమ్? Yes, sir. ఇంకోటి ఇదే Finite గౌతమ్, gain. ఇది VID. VID. A times VID. A Output times resistance. VID. VID. Output resistance.
ఇంకేముంటుంది ఇక్కడ? అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్. ఆర్ అవుట్ ఉంటుంది, అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఇది నీ వి అవుట్, ఎస్ సార్. అంతేనా గౌతమ్? ఎస్ సార్. అంతేనా? సో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి లైక్ కొన్ని అసైన్మెంట్ లాగా ఇస్తాను నేను. లైక్ ఇక్కడ ఈ ఆప్ యాంప్, సచ్ అన్ ఆప్ యాంప్, రైట్? ఈ సచ్ ఆప్ యాంప్, ఈ ఆప్ యాంప్ హలో సార్, సైన్ చేయడానికి వస్తాను సార్, మర్చిపోయాను. నిన్న వచ్చాను సార్ ఉదయాన్నే, మీరు లేరు. వస్తాను అట్లా సైన్ చేస్తాను. అంటే లైక్ వాట్ విల్ బి ద ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ అంటే నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో ఇలా ఏమవుతుంది? నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ తీసుకుంటే R80 Puneet, what is the gain here? V out by 1 V plus in R2 by R1 time. ఎప్పుడు పునీత్? అది ఏ ఇన్ఫినిట్ ఉన్నప్పుడు, ఆర్ అవుట్ 0 ఉన్నప్పుడు, ఆర్ఐడి ఇన్ఫినిట్ ఉన్నప్పుడు, అది అప్పుడు కదా. ఎస్ సార్. Fine. ఇక్కడ Vout అనేది A times VAD సార్. సో మీరు ఏం చేస్తారంటే V out by V in ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. V out by V in ఎంత? ఇది ఒక హోంవర్క్, ఓకేనా పునీత్? ఎస్ సార్, ఎస్ సార్. ఇంకోటి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ కావాలి, ఓకేనా? 1 2 ఓకే సార్. చెప్పాను, 2 చెప్పాను. ఇప్పుడు మూడోది ఆర్ అవుట్ కావాలి, ఆర్ నాట్. నేను దీన్ని ఆర్ ఐడి అన్నానా? ఇది ఆర్ అవుట్ అన్నాను, ఆర్ నాట్ అంటాను, ఆర్ నాట్ అన్నాను ఇది. ఓకే, నౌ దిస్ ఈజ్ ఆర్ అవుట్ ఎంత దీనికి? వీరబాబు అర్థమైందా? ఇది సార్ త్రీ థింగ్స్ అయ్యాయి, 1 2 3. నెక్స్ట్ లూప్ గెయిన్ ఎంత? లూప్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి ఒకసారి. ఫైండింగ్ లూప్ గెయిన్. ఫైండింగ్ లూప్ గెయిన్. ఈ సర్క్యూట్ లో లూప్ గెయిన్ అంటే ఏం చేయాలరా? ఇది చెప్తారా ఎవరైనా? సార్ ఇన్పుట్ జీరో చేసి లూప్ ఓపెన్ చేసి ని 0 చేసి లూప్ ని బ్రేక్ చేసి చేయాలి. లూప్ ని బ్రేక్ చేయాలంటే లోడింగ్ ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి ఇది. ఎస్ సార్. ఓకేనా? లోడింగ్ నేను ఎక్కడ చేస్తాను? నేను ఇక్కడ చేయలేను లోడింగ్ ఇలా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ లోడింగ్ లేకుండా చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తామా? V ఈక్వల్ టు
0. 0. గేట్లో ఒకసారి ఇచ్చాడు రీసెంట్ టైమ్స్లో ఈ కైండ్ ఆఫ్ బిట్ ఇచ్చాడు. బట్ స్టూడెంట్ ఒకసారి చదువుకున్నాడు అనుకో, ఇది చేయడం చాలా సింపుల్. ఇది ఐఎమ్ బ్రేకింగ్ హియర్. ఎక్కడమా? ఇక్కడ బ్రేక్ చేస్తే ఈ వోల్టేజ్ మారదు. గౌతమ్ చూడు సార్, నేను బ్రేక్ ఇక్కడ చేశాను అనుకో గౌతమ్, వోల్టేజ్ చేంజ్ అవ్వచ్చు. అదే Yes, sir. ఇక్కడ అక్కడ కొంచెం డ్రాప్ బ్రేక్ చేశాను అనుకో, ఈ నోడ్ వోల్టేజ్ ఎంత బిఫోర్ ఆఫ్టర్ కట్ ఎంత? ఇది ఏవి ఐడియా ఉంటుంది. ఏవి ఐడియా ఉంటుంది. అందుకే నేను కేర్ఫుల్ గా ఇక్కడ ఏం చేస్తానంటే, ఎక్కడ కట్ చేస్తాను గౌతమ్? బిఫోర్ ఇక్కడ ఆర్ కట్ చేస్తాను. బిఫోర్ ఆర్ నాట్. టెస్ట్ ఎక్కడ అప్లై చేస్తాను చూడు, బిఫోర్. వి టెస్ట్ ఇక్కడ అప్లై చేస్తాను గౌతమ్. ఎస్ సార్. వీరబాబు అర్థమైందా ఇది? ఎస్ సార్. చెప్పు, రిటర్న్ ఎక్కడ? అంటే ఇక్కడ R1 పైన. రిటర్న్ ఎక్కడ? ఇక్కడ నేను బ్రేక్ చేశాను. రిటర్న్ ఎక్కడ? రిటర్న్ పాత్ ఎక్కడ? వి టెస్ట్ ఎక్కడ? వి రిటర్న్ ఎక్కడ? ఏవిఐడి దగ్గర. అంతేనా కదా? అంతే నరేంద్ర, అంతేనా? ఎస్ సార్. ఎక్కడ కట్ చేస్తాం అక్కడే కదరా? ఎస్ సార్. సార్ సో వి రిటర్న్ బై వి టెస్ట్ ఏంది? లూప్ గెయిన్. ఇక నెగిటివ్ వాల్యూ వస్తే ఏమొస్తుందమ్మా? దాని అర్థమైంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నట్టు అనమాట. ఇది చేస్తారా? లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారా నాకు? ఎస్ సార్. ఇంకోటి నెక్స్ట్ పార్ట్, బీటా ఎన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? గౌతమ్ అర్థమైందా? ఇంకో పాయింట్, హౌ టు క్యాలిక్యులేట్ విన్ 0 చేసి అంటే విఎన్ కి ఎంత వోల్టేజ్ వస్తుందో వి అవుట్ లో ఇక్కడ బీటా ఎన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. ఈ జస్ట్ అనాలిసిస్ కొంచెం మీకు ఇచ్చేసాను. హౌ టు క్యాలిక్యులేట్ బీటా ఎన్. వాట్ ఈస్ బీటా ఎన్? ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. స్టెప్స్ ఏందమ్మా ఇక్కడ కూడా సేమ్. స్టెప్ 1 ఏం చేస్తాం? వీన్ ఈక్వల్ టు 0. స్టెప్ 2 బ్రేక్ ద లూప్. సార్ ఇక్కడ ఎందుకు సార్ లూప్ బ్రేక్ చేయడం? అవుట్పుట్ ఎంత వస్తుందో తెలుసుకోవాలి కదా. అక్కడ నువ్వు ఇవ్వాలి అవుట్పుట్ వోల్టేజ్. అక్కడి నుంచి ఎంత వస్తుంది నీకు అవుట్పుట్ వోల్టేజ్? ఇన్పుట్ దగ్గరికి ఎంత వస్తుంది? గౌతమ్ సార్. ఈ చూడు వీరబాబు, సార్ ఎవరు అడిగింది ఇందాక? ఇప్పుడు క్వశ్చన్ ఎవరు అడిగింది? నేనే సార్, వీరబాబు. ఇప్పుడు చూడు, ఇలా R1 R2 ఉంది. బీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? Vout, వాట్ ఈస్ Vout? ఇక్కడ ఉన్నాడు ఒక సెకండ్. వాట్ ఈస్ Vout హియర్? ఏ టైమ్స్ విఐడిఏ కదా? ఎస్ సార్. ఏ టైమ్స్ విపి మైనస్ విఎన్ఏ కదా దీనిలో ఐడియల్లో అయితే. ఈ Yes, sir. Vout ఎంత పార్ట్ వస్తుంది ఇక్కడ? ఎస్ సార్. అంతేనా కదా? సో అంటే మనం ఇక్కడ టెస్ట్ సోర్స్ ఇక్కడ అప్లై చేస్తాను నేను. ఒకసారి విని, అంటే ఓకే ఒకసారి విని చెప్తాను.
apply V test at the right side of VAVAT. ఓకేనా? ఓకే సార్. Step 3. Beta equal to VID by VT, V test. ఇన్పుట్ వేరే ఎంత వస్తుంది? అర్థమైందా గౌతమ్? ఎస్ సార్. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి ఇది? 0 చేయాలి. ఈక్వల్ టు 0. దీన్ని ఎలా చేస్తున్నాను చూడండి మళ్ళీ. Actually, this doesn't require much of the explanation. It depends entirely on analysis itself. ఇదేనా VID? ఎస్ సార్. Are not excluded. V test by గౌతమ్ ఇక్కడ స్మాల్ మనకి కరెక్షన్ యాక్చువల్లీ VID కాదు, VN కదా మేము అప్లై చేసేది. ఎస్ సార్. దిస్ ఇస్ సార్ VN. యా, మనం Vout లో ఎంత పార్ట్ వెళ్తుందో చూడాలి కదా సార్. అప్పుడు Vout దగ్గర కదా సార్ V టెస్ట్ అప్లై చేయాలి. లోడింగ్ Vout అంటే యాక్చువల్లీ ఇక్కడ చూడు, యాక్చువల్లీ జనరేట్ నువ్వు R0 కన్సిడర్ చేయట్లేదుగా మరి ఎప్పుడు. ఎస్ సార్. R0 లోడ్ అవుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు నీకు ఒకవేళ R0 లేకపోతే అది V టెస్ట్ దగ్గర Vout అప్లై చేస్తాను. ఎస్ సార్. అది కాదు, నువ్వు ఒకసారి ఇక్కడ ఆలోచించు. ఇక్కడ నేను Vout by Vn క్యాలిక్యులేట్ చేసాను కదా. వోంట్ యు గెట్ R0 ఇన్ ద ఎక్స్ప్రెషన్? వస్తుంది సార్. గౌతమ్ నీకు ఎక్స్ప్రెషన్ వచ్చింది దీంట్లో, RID R0 ఏలో వచ్చింది గౌతమ్. నీకు ఎక్స్ప్రెషన్ దేంట్లో వచ్చింది? Vout by Vn దేంట్లో RID R0 ఏలో వచ్చింది. నువ్వు చేసింది రైట్ అని ఎలా తెలుసుకుంటావు గౌతమ్? నీకు వచ్చింది దీంట్లో R0 RIDలు ఐడియాలిటీస్ అంటే అప్లై చేస్తావు. R0 అంతా 0, ఏ అంతా ఇన్ఫినిటీ, RID ఇన్ఫినిటీ. అప్లై చేస్తే ఎంత రావాలి ఆన్సర్? ఐడియల్ క్యారెక్టర్స్ 1+R2/R1. అది యాక్చువల్లీ నీ దగ్గర ఉండేది. నువ్వు ఎక్కడైనా స్ట్రక్ అయ్యావు అనుకో, నేను చేసింది రైటా రాంగా అని చెప్పి ఈ క్వాంటిటీస్ ని ఐడియల్ వాల్యూస్ చేసుకుని చూసుకుంటాం వెదర్ యూర్ గెటింగ్ దిస్ ఆర్ నాట్. ప్రవీణ్, అర్థమైందా ఇది? యా, దిస్ ఇస్ ద వే. సో గౌతమ్, నీకు Vout by Vn గెయిన్ లో కూడా నీకేముంటుంది? దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ వాట్ డిపెండెంట్ ఆన్ వాట్ ఎక్స్ప్రెషన్, విచ్ వన్? R0. సో యాక్చువల్లీ నీ ఐడియల్ ఎక్కడ నువ్వు బ్రేక్ చేస్తున్నావు? ఎక్కడ చేస్తున్నావమ్మా? AVID తర్వాత యా, ఇక్కడ V టెస్ట్ బ్రేక్ చేసి VN దగ్గర చూస్తావు. సో ఇక్కడ బీటా n ఏమవుతుంది అవుతాం? VN by what is it? V test. అర్థమైందా గౌతమ్ ఇది?
ఎస్ సార్. సో దిస్ ఇస్ ఇట్. ఇది నీ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. ఇలా ఈ ఈ 4 ఎక్స్ప్రెషన్స్ మీరు చేయండి. ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ మిడ్ ఎగ్జామ్లో ఇచ్చేస్తాను. ఓకేనా గౌతమ్? ఎస్ సార్. ఓకే సార్. సో ఇది కానీ వస్తే గౌతమ్, సో స్టూడెంట్కి ఇక్కడ వర్చువల్ షార్ట్ కాన్సెప్ట్ అప్లై చేయలేడు. ఎందుకు చెప్పు? నాన్ ఐడియల్ సార్. నాన్ ఐడియల్ కాబట్టి. సో ఏం చేస్తారు? విఅవుట్ ఈక్వల్ టు ఏ టైమ్స్ మామూలే కదా, ఇది తెలిసిందే కదా మీకు. ఏ ఇంటూ విపి మైనస్ వి వేసుకుని అలా కూడా చేయలేరు. ఇప్పుడు విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ విపి మైనస్ వి వేయడానికి ఇక్కడ డైరెక్ట్ R0 0 కాదుగా. ఎస్ సార్. సో మీరు ఏం చేస్తారు? ఇక్కడ నేను అనాలిసిస్ అప్లై చేసుకుంటారు, ఇక్కడ నోడల్ అప్లై చేసుకోవాలి, ఇక్కడ నోడల్ అప్లై చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నోడల్స్ అప్లై చేసుకోవాలి నువ్వు. వీరబాబు అర్థమైందా ఇది? ఎస్ సార్. యూ కాంట్ అప్లై విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ విపి మైనస్ వి హియర్. నో. ఎందుకు? రీజన్ ఏంది? R0 ఉంది సార్. R0 0 అయితే అప్పుడు డైరెక్ట్ ఏ ఇంటూ విఐడి అక్కడికి వస్తుంది కాబట్టి నాట్ ఈక్వల్ టు వాట్? విఐడి హియర్. గుర్తుపెట్టుకోండి, విఅవుట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు విఐడి హియర్. నరేంద్ర అంతేనా? ఎస్ సార్. ఇది ఒకసారి అనాలిసిస్ చేసి నాకు పంపించండి ఒకసారి. ఇది అసైన్మెంట్గా ట్రీట్ చేయండి అందరూ. దట్ విల్ బి గుడ్ అసైన్మెంట్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే యాంటీ లాగర్థమిక్ యాంప్లిఫైర్ ఉంది, దట్ విల్ బి డిస్కస్ అసైన్మెంట్. ఇది యాంటీ లాగర్థం అది చూద్దాం, అది నెక్స్ట్ క్లాస్లో. బట్ టుడే ఏం నేర్చుకున్నాం గౌతమ్? అప్లికేషన్ ఏంది? ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై వెరీ లో amplitude signals, very low amplitude signals, what do we need? Precision rectifier. మేము హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.